హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేమ్స్ అండ్ ఫేవర్. ఈరోజు మన రెసిపీ పాలక్ పన్నీర్ పులావ్. దీనికోసం ముందుగా ఒక కప్ బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పాలక్ని, అలాగే చిన్న సైజ్ టమోటా ముక్కలు మరియు 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసి మెత్తటి పేస్ట్ లాగా కొట్టేసుకోండి. ఇంకా పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. చిన్నవి కోస్తే అంత మంచిగా వేగుతాయి కూడా. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టేసుకొని 4 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసేసుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర, 2 యాలక బుడ్డలు, లవంగాలు, చెక్క, అనాస పువ్వ, బిర్యానీ ఆకు, అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోండి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత 4 చీలికలైన పచ్చిమిర్చీలు, ఒక చిన్న ఎర్రగడ్డ ముక్కని వేసి ఇంకొంచెం సేపు నీట్గా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు అది వేగిన తర్వాత చిన్న టమోటా ముక్కల్ని కూడా వేసుకొని టమోటా ముక్కలు బాగా మగ్గి నూనె పైకి తేలే వరకు మంచిగా వేయించేసుకోండి. ఇప్పుడు ఒక అర్ధ కప్పు బఠానీ, అలాగే అర్ధ కప్పు స్వీట్ కార్న్ వేసుకొని మంచిగా ఇంకొకసారి వేయించి దాంట్లోనే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పాలక్ పేస్ట్ని నీట్గా మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా వేగాక కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒకటొకటిగా వేసుకొని పన్నీర్ ముక్క అస్సలు విరగకుండా పైకి ఎత్తుతూ నీట్గా కలుపుకోండి. దానిలోకి కాస్త కసూరి మేతిని నలిపి వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కొంచెం ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కారం వేసుకొని ఇంకొకసారి నీట్గా కలుపుకోండి. ఇప్పుడు కొన్ని పుదీనా, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా పొడి పొడిగా వేసి బియ్యం విరగకుండా నీట్గా స్లోగా ఇలా కలుపుకొని దాంట్లోకి ఇప్పుడు 1:2 రేషియోలో వాటర్ని కూడా వేసుకొని కాస్త రాళ్ళుప్పు వేసి ఇంకొకసారి అన్నీ నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక్క విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని 20 మినిట్స్ మళ్ళీ మూత తీయకుండా అదే వేడికి ఇమిరిపోయిన తర్వాత మూత తీసి తుకులు విరగకుండా ఇంకొకసారి నీట్గా మిక్స్ చేసుకుంటే మన పాలక్ పన్నీర్ పులావ్ రెడీ. చూడండి పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా ఉందో. వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.